ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో ప్రియులారా ప్రతి ఒక్కరికి కూడా వందనములు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరు బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ చేసేటువంటి అంతరంగిక కార్యమును గురించి కొన్ని దినముల నుండి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు చాలా అద్భుతము. ప్రియులారా, దేవుడు మనల్ని భద్రపరచటానికి మన జీవితం మీద ముద్ర అనేటువంటిది వేస్తాడు. కాబట్టి చూడండి, ఈ రోజుల్లో చూస్తే పోస్ట్ ఆఫీసులో రిజిస్టర్ పోస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు కూడా రిజిస్టర్ పోస్ట్ నడుస్తుంది. అయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఒక ఉత్తరాన్ని మనం ఎవరికైనా పంపించినటువంటి ఆ కవర్ మీద ఆ పోస్ట్ ఆఫీస్ కలిగినటువంటి వాళ్ళు ఒక ముద్ర వేయడం జరుగుతుంది. అంటే దానికి గల కారణం ఏంటి అంటే ప్రియులరా, ఆ ముద్ర వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటంటే దీనిని ఎవరూ ముట్టుకోకూడదు. ఏంటండి? దీనిని ఎవరూ ముట్టుకోకూడదు అని దాని భావం ప్రియులారా. దాని మీద ముద్ర ఉంది కనుక, కాబట్టి ఎవరి పేరు ఆ కవర్ మీద ఉంటుందో వారే దాన్ని తెరవాలి. బైబిల్లో ఉన్నటువంటి ముద్ర క్షేమమును చూపిస్తుంది. నీకు నాకు యేసు ప్రభు ముద్ర వేసి ఉన్నాడు, కాబట్టి నీవు నేను ఆయనకు చెందినటువంటి వారము. యోహాను సువార్త 10:27 చదవండి. పిల్లరా, నీవు ఆయనకు ఇష్టమైనటువంటి గొర్రెపిల్లగా ఉంటే గనక నీవు క్షేమముగా ఉంటావు. నీ మీద ఆయన ముద్ర వేసి ఉన్నాడు గనుక ప్రియులరా, సాతాను నిన్ను తీసుకోలేడు. ఎందుకంటే ఆ ముద్ర ఉంది. ఆ ముద్ర ఎవరిది అంటే అది యేసు ప్రభువుది. కాబట్టి ఆయన మాత్రమే దానిని పొందుకునేవాడు. ఆయనకు మాత్రమే దాని మీద అధికారం ఉంది. కాబట్టి ఎవరు ఎన్నడూ కూడా నశించిపోరు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటాడంటే, నా చేతిలో నుండి వారిని ఎవరునూ అపహరింపలేరు అంటాడు. యోహాను సువార్త 10:29 చదవండి ప్రతి ఒక్కరు కూడా. ప్రభువు మనలను తెలుసుకుంటాడు. తీమోతి పత్రిక 2 తీమోతి పత్రిక 2:19. అలాగే కొరింథీ పత్రిక 2వ పత్రిక 1:22. నేను చెప్పే వాక్యాలు మీరు ఈ వాక్యం వినడమే కాకుండా నేను చెప్పేటువంటి వాక్యాలు మీ తీరిక సమయంలో మీరు తీసుకొని చదివితే నేను చెప్పినటువంటి మాటలు మీకు అర్థమవుతాయి. మన క్రీస్తు ప్రభునందు ప్రియులారా, మనల్ని కొనుక్కుని స్వాస్థ్యముగా మనలను చేసుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, శత్రువు రావచ్చు, కానీ నిన్ను ప్రభువు చేతిలో నుండి మనందరినీ కూడా ప్రభువు యొక్క చేతిలో నుండి ఎవ్వడూ కూడా తీసుకోలేడు. ఎందుకంటే ప్రభువు మనందరి మీద కూడా ముద్ర వేసి ఉన్నాడు. మనమందరము కూడా ఆయనకు చెంది ఉన్నటువంటి వారు. అన్ని జంతువుల్లో కూడా గొర్రెపిల్ల అనేటువంటిది ఎంతో నిస్సహాయమైనటువంటిది. నువ్వు గోని సంచిలో ఒక పిల్లిని కట్టి చాలా దూరంగా తీసుకుపోయి వదిలితే అది దారి తెలుసుకొని తిరిగి వస్తుంది. కుక్క కూడా ఎన్ని మైళ్ళు వెళ్ళినా కూడా తిరిగి రాగలదు. ఎద్దులు, పందులు ఇంకా చాలా ఉన్నాయి, వాడన్నీ కూడా తిరిగి రాగలవు. కానీ గొర్రెలు మాత్రం రావు. గొర్రెలు కొన్ని గజముల దూరంలో మాత్రమే ఉంటాయి. అవి దారిని కనుగొలేవు. గొర్రెల కాపరి వాటిని కనుగొంటాడు. గొర్రెల కాపరి వాటిని మేపుతాడు. యెషయా గ్రంథం 53:6 చూడండి. మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని ఉంటుంది. మనలను కనుగొనడానికై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెదికి వస్తున్నాడు.